2024 పార్లమెంటరీ ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి మొత్తం 39 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ద్రావిడ భావజాలం ఉన్నవారు ద్రవిడ మున్నేట్ర కజగాన్ని గట్టిగా బలపరుస్తున్నారు. అందువల్లనే 2019లో సాధించిన ఘన విజయాన్ని 2024లో కూడా పునరావృతం చేసుకోగలిగింది. అన్నా డిఎంకే ఓట్ల శాతం 30 నుంచి 20% పడిపోయింది. పెరియార్ రామస్వామి నాయకర్ భావజాలంతో ప్రభావితమైన తమిళనాడులో భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడటం అనేది తాజా పరిణామం. తమిళనాడులో డిఎంకే ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. డిఎంకే, అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమిళ తీవ్రవాదాన్ని బలపరిచే ఎన్టీకే పార్టీ సీమన్ నటుడు విజయ్తో కలిసి విశాల వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పుడు అన్నాదురై అనుసరించిన మార్గానికి సన్నిహితంగా వెళ్ళి తమిళ ప్రజలను ఆకర్షించాలని చూస్తున్నది. జమిలి ఎన్నికలు, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంపు, నిధుల కేటాయింపుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం వంటి అంశాలు దక్షిణాది రాష్ట్రాలను పునరాలోచనలో పడవేశాయి. బీజేపీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నందున దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న భావన సామాన్య ప్రజానీకంలో కూడా ఏర్పడుతున్నది. అయితే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేరళలో కమ్యూనిస్టులు, తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. కూటమిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ స్నేహాన్ని నటిస్తున్నాయే తప్ప వారి మధ్య భావసారూప్యత లేదు. నాయకుల మధ్య సయోధ్య కూడా లేదు. అయితే ఉమ్మడి అవసరాలు వారిని కలిపి ఉంచుతున్నాయి. ఈ దశలో దక్షిణాదిని కలిపి ఉంచే భావజాలం అభివృద్ధి కావటం బీజేపీకి ఏమాత్రం రుచించదు. 1973లో ద్రవిడ భావజాల మూలకర్త ఈవి రామస్వామి నాయకర్ మరణించినప్పటికీ తమిళ మేధావి వర్గాన్ని, సామాన్య ప్రజలను ఆయన ఆలోచనలు ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. కొత్తగా తమిళిగ వెంట్రె కజగం అనే పార్టీని ప్రారంభించిన శ్రీ జోసెఫ్ విజయ్, సినిమా నటుడు విజయ్, తమ పార్టీ కూడా రామస్వామి నాయకర్ భావజాలానికి అనుగుణంగా నడుస్తుందని ప్రకటించాల్సి వచ్చింది. అంటే ఈవీఆర్ భావజాల ప్రభావం అంత బలంగా ఉంది. ఈవీఆర్ భావజాలం వల్లనే తమిళనాడు అద్భుతమైన ప్రగతి సాధించింది కానీ ఆయన అభిమానులు గట్టిగా విశ్వసిస్తారు. ఇది ఇలా ఉండగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో 8% ఓట్లు సంపాదించిన నామ్ తమిళార్ కచ్చి ఎన్టీకే పార్టీ సమన్వయకర్త సీమన్ రామస్వామి నాయకర్ను బాహాటంగా విమర్శించడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో తమిళ భాష, సాహిత్యం, సంస్కృతి గురించి ఎన్నో దశాబ్దాల క్రితం పెరియార్ చేసిన వ్యాఖ్యలను సీమన్ మళ్ళీ చర్చనీయాంశం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యానాలను తమిళులు ఎప్పుడో మర్చిపోయారు, కానీ ఇప్పుడు బీజేపీ వారు, ఇతరులు వారికి గుర్తు చేస్తున్నారు. పెరియార్ తమిళ వ్యతిరేక అనే భావన రెచ్చగొట్టడానికి తమిళనాడులో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నామలై ఇదే వ్యూహాన్ని అనుసరించి జయలలితను, పెరియార్ను విమర్శించారు. అయితే ఆయన వ్యూహం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఫలించలేదు. ఇప్పుడు సీమన్ బీజేపీ పావుగా తయారవుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవిడ అనే పదం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలకు ఉద్దేశించి ఉపయోగించే పదం. తమిళ భాష వినటానికి కటువుగా ఉంటుందని ఏదో ఒక సందర్భంలో నాయకర్ వ్యాఖ్యానించిన మాట నిజమే కావచ్చు. అలాగే తెలుగువారు అరవ భాషను డబ్బాలో గులకరాళ్ళు పోసి మోగించినట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించడం అందరికీ తెలిసిందే. రామస్వామి నాయకర్ మూలాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ద్రవిడ ఉద్యమం విజృంభించి జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాల్లో బ్రాహ్మణాధిపత్యం పూర్తిగా తగ్గిపోయింది. బీజేపీ ఆశీర్వాదంతో దక్షిణాదిలో తమ పునర్వైభవాన్ని సంపాదించడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ కృషిలో భాగంగానే దక్షిణాదిలోని ప్రబల వర్గాలను దెబ్బతీయటానికి వ్యూహాత్మకంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. పెరియార్కు నిజానికి స్థిరమైన అభిప్రాయాలు ఉండేవి కావు. కాలానుగుణంగా పరిస్థితులను బట్టి ఆయన తన అభిప్రాయాలను మార్చుకునేవారు. ఆయనకు బ్రాహ్మణ వ్యతిరేక ముద్ర పడినందున ఆయన చెప్పే మాటలను వక్రీకరణ కూడా చాలా ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతోంది.
తమిళ జాతిని మూఢనమ్మకాల నుంచి, మతం నుంచి, దేవుళ్ళ నుంచి కాపాడటమే తన లక్ష్యమని పెరియార్ తరచూ చెబుతూ ఉండేవారు. శాస్త్ర విరుద్ధమైనవి, మానవ ఆత్మగౌరవాన్ని కించపరిచే అంశాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మానవుడు హేతుబద్ధంగా జీవించాలనేది ఆయన కోరిక. అన్నాదురై పెరియార్కు దూరంగా జరిగి రాజకీయ అధికారం సాధించడానికి డిఎంకే పార్టీని స్థాపించారు. పెరియార్ గాంధీజీ మాదిరిగానే రాజకీయాలు సంఘ సంస్కరణ సంస్థలుగా పనిచేయాలే కానీ రాజకీయ పార్టీలు అధికారం కోసం కృషి చేయకూడదని కోరేవారు. అన్నాదురై కరుణానిధి పెరియార్ను అనేక సందర్భాల్లో విమర్శించిన ఆయన భావజాలానికి దూరంగా జరగలేకపోయారు. ద్రావిడ భావజాలానికి మానవత్వమే మూలసూత్రం, ఆధారశిల. కుల వ్యవస్థను, కులాల హెచ్చుతగ్గులను విశ్వసించే భారతీయ జనతా పార్టీ ఎంతగా ప్రయత్నించినా తమిళనాడులో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నది. ఇప్పుడు పెరియార్ను విమర్శించే సీమన్ కూడా ఒకప్పుడు పెరియార్ను అభిమానించే వ్యక్తే. తమిళ ప్రజలపై పెరియార్ భావజాలం పట్టును సడలించాలంటే పెరియార్ను వివాదాల్లోకి లాగాలని, దుష్ప్రచారం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తమిళ మూలాలు లేని వారెందరో తమిళనాడు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది సాకుగా చూపి పెరియార్పై దుమ్మెత్తిపోయవచ్చు. కానీ 14 సంవత్సరాల పాటు పెరియార్, అన్నాదురై తమిళనాడు అంతా కలయదిరిగి పెరియార్ భావజాలం సామాన్య ప్రజలకు చేరేలా చర్యలు తీసుకున్నారు. పెరియార్ శిష్యులు, డిఎంకే నాయకులు మంచి వాక్చాతుర్యం ఉన్నవారు, మంచి ఉపన్యాసకులు. వారిని ప్రతిఘటించడానికి డిజిటల్ మీడియాను విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది. చివరకు ఏం జరుగుతుందో చూద్దాం.